ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తులరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. అలానే తులరాశి జాతకులు ఖచ్చితంగా ఈ నెంబర్ని మీరు రాశి జేబులో కానీ లేదంటే మీ పర్సులో పెట్టుకుంటే చాలండి, 4 వైపుల నుంచి డబ్బు వస్తూనే ఉంటుంది. నిజంగా మీరు మిరాకిల్ చూస్తారండి, ఆశ్చర్యపోతారు కూడా. 100% మీరు ఈ నెంబర్ని రాసి మీ జేబులో లేదా పర్సులో కానీ పెట్టుకోవడం వల్ల డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఇక ఉండదండి. మరి దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి తులరాశి జాతకులు రేపటి రోజున మీ జీవితంలో అద్భుతాలు చూడబోతున్నారండి. ప్రస్తుత సమయంలో గ్రహస్థితులలో అనుకూల మార్పుల వలన ఈ రాశి వారి జీవితంలో అయితే మీరు ఊహించిన మార్పును చూడబోతున్నారు. మీరు వినలేని ఆర్థిక సంపాదన కూడా సంపాదించుకోగలుగుతున్నారు. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. ఇక రేపటి రోజున మీ జీవితంలో అయితే మీకు డబ్బు ఎటువంటి కొరత అనేది ఉండదండి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం రంగంలో కూడా మంచి చక్కటి ఫలితాలు కూడా పొందబోతున్నారు చెప్పుకోవచ్చు. అయితే ఎంతైతే ఎవరైతే కష్టపడి ఇప్పటిదాకా ప్రతిఫలం లేదని ఆశిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులకు మాత్రమే అభివృద్ధిని చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో మీకంటూ సంఘంలో మంచి గుర్తింపును పొందుతారు. అలానే కెరీర్ పరంగా కూడా ఈ టైంలో ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతారండి. మెంటల్ స్టెబిలిటీ ఉంటుంది. గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో మీకు పూర్తిగా తొలగిపోతాయి. మీ సహా ఉద్యోగులతో మీకున్న చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే గనక ఏదైనా సరే మీ సహా ఉద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, లేదా పనిలో లేదా ఏదైనా సరే మీ సహా ఉద్యోగులతో మీకున్న చిన్న చిన్న మనస్పర్ధలు కూడా కావచ్చండి. మీ మధ్య ఏర్పడిన ఆందోళన కూడా కావచ్చు, ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయండి. అంతేకాదండి, మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ ఈ సమయంలో వస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదండి. మీ పనిలో మీరు ఎవరైతే 100% ఎఫెక్ట్ పెట్టారో అటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క ప్రమోషన్స్ కానివ్వండి, ఇంక్రిమెంట్స్ కానివ్వండి, వాటన్నిటి పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీ శ్రమకు తగిన ఫలితం కూడా లభిస్తుందండి. అందరూ కూడా మిమ్మల్ని గుర్తిస్తారు కూడా. మీరు ఎలాంటి పనైనా సరే ఈజీగా చేయగలరు అనే పేరును కూడా సంపాదించుకుంటారు. అదేవిధంగా దీనివల్ల అయితే మీరు పనిచేసే చోట కూడా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకోగలుగుతారండి. ఉన్న ఉద్యోగంలో మీకు శాలరీ సరిపోక కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి, ఈ తులరాశి జాతకులకి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ఇకపోతే వ్యాపార పరంగా ఈ తులరాశి వారికి కొత్త ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అనుకూలమైన సమయం అండి ఇది. ఈ సమయంలో మీరు పెట్టుబడి మీకు డబ్బు సంపాదిస్తుంది అంటే రెట్టింపు ప్రతిఫలాన్ని మీరు చూస్తారనమాట. అయితే మీరు ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా మీకు అనుభవం ఉన్న వాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటే పెట్టుబడి పెట్టడం వల్ల చాలా అవసరం వాళ్ళతో. అంతేకాకుండా మీ ఫ్యామిలీ పెద్దలతో అంటే కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో అటువంటి పెద్దవాళ్ళని గౌరవించి, అమ్మ నాన్న కావచ్చు, లేదంటే తాతగారు కావచ్చు, నాయనమ్మ, ఇటువంటి వాళ్ళని కావచ్చండి, అలాంటి పెద్దల్ని గౌరవించి వారి అభిప్రాయాలకు మీరు అనుగుణంగా నడుచుకోవడం ద్వారా మీరు ఖచ్చితంగా వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారండి. మంచి లాభాలు కూడా చూస్తారు. ఈ సమయంలో కుటుంబంలో ఏర్పడిన మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కుటుంబ సభ్యులతో మధ్య ఆప్యాయతలు, అనుబంధాలు, సంతోషాలు వెల్లవిరుస్తాయి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు చక్కగా మద్దతునిస్తారండి. వారికి సపోర్ట్ఫుల్గా ఉంటుంది. అలానే మీరు చేసే ప్రతి పనిలో కూడా వారి యొక్క సహాయం సహకారాలు మీకు అందిస్తారు కూడా. అంతేకాదండి, మీకు అండదండలుగా నిలుస్తారు. గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కాదండి, ఓటమిలో మీరు ఉన్నప్పుడు కూడా మీకు అండగా ఉంటారండి. వారి సపోర్టు మీ కుటుంబం అని, మీ ప్రతి విషయంలో మీ కుటుంబ సభ్యులు భాగస్వామి ఈ సమయంలో ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత మీకు మానసిక ఆనందంతో పాటు ప్రోత్సాహంగా ఉంటుందండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సహకారం వల్ల మీరు ఏదైతే సాధించగలమనే నమ్మకం మీలో కలుగుతుంది కూడా. దానితో మరింత వేగంగా చక్కగా విజయాలు అడుగులు వేస్తూ ఉంటారు. తులరాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో అయితే మీరు ఊహించిన విధంగా ఉండబోతుందండి. ఇన్నాళ్ళుగా పడిన మీరు కష్టాలు, సమస్యలకు ఇక పునఃస్టాప్ పెట్టినట్టే. మీకు ఇక నుంచి అన్నీ కూడా మంచి రోజులేనండి. ఇక ఎవరైతే విదేశాలలో ఉద్యోగం కోసం లేదంటే విదేశ ఉన్నత చదువుల కోసం వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారో అటువంటి వారికి ఈ సమయం అనేది అత్యంత అనుకూలంగా ఉందండి. అదేవిధంగా వారు చేస్తున్న వ్యాపారాన్ని విదేశాలు అభివృద్ధి చేయాలనుకునే వారు కూడా ఈ సమయం కాస్త అనుకూలంగానే కనపడుతుంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి.
స్పోర్ట్స్ కానీ ఇన్ఫుడ్స్ బిజినెస్ చేసే వ్యక్తులు కూడా ఈ సమయంలో విశేషమైన ప్రాఫిట్స్ పొందుతారండి. ఈ తులరాశి వారికి ఈ సమయంలో విదేశాల్లో చేసే ఏ పనైనా సరే అనుకూలంగా ఉండబోతుంది. ఇక విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో వారికి విదేశాలలో గొప్ప గొప్ప యూనివర్సిటీల్లో చదవాలని కళ్ళకంటూ ఉన్నారో అటువంటి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న యూనివర్సిటీల్లో సీట్ అనేది వస్తుందండి. మీ కళ నెరవేరబోతుంది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులు కూడా ఈ సమయం అత్యంత అనుకూలమని చెప్పవచ్చు. ఈ సమయంలో మీరు ఒక చక్కటి ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే గనక తప్పకుండా మీ లక్ష్యాన్ని చేరుకుంటారండి. మీ గోల్ మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఇకపోతే తులరాశి వారు ఈ సమయంలో కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల బాధపడతారండి. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటిని అదుపులో ఉంచుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం, యోగా, ధ్యానం ఇలాంటివి చేయడం చాలా అవసరమండి. అదేవిధంగా ఈ తులరాశి స్త్రీలకు ఈ సమయంలో గర్భాశయం సమస్యలు బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందులో స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించవలసి ఉంటుందండి. ఎప్పుడు కుటుంబ బాధ్యతలే కాకుండా మీ ఆరోగ్యం గురించి కూడా మీరు ఈ సమయంలో పట్టించుకోవలసి ఉంటుంది. లేదంటే ఈ చిన్న చిన్న సమస్యలే పెద్ద పెద్ద అనారోగ్య సమస్య మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు మీ హెల్త్ అనేది ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వెంటనే డాక్టర్ని కలవండి. తగిన సూచనలు కానీ సలహాలు తప్పకుండా తీసుకోండి. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆహ్లాదకరమైన కార్యక్రమంలో కూడా పాల్గొంటారండి. ఇక మీ జీవితం ఏంటంటే ఆనందమయంగా ఉండబోతుంది. మీ వైవాహిక జీవితం గురించి చూస్తే కనుక గతంలో ఉన్న మీ మధ్య ఉన్న మనస్పర్ధలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయండి. మీరు మీ భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని కూడా గడుపుతారు. మంచి టైంని స్పెండ్ చేస్తారు. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం ద్వారా మీ మధ్య ఉన్న రిలేషన్ అనేది మరింత స్ట్రాంగ్గా బలపడుతుంది. అదేవిధంగా ప్రేమికులు తమ ప్రేమ వ్యవహారాన్ని తాము చేస్తున్న వ్యక్తికి చెప్పడం ద్వారా మీ ప్రేమను అంగీకరించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీ ప్రేమలో ఉన్న నిజాయితీని కూడా వారికి తెలిసే విధంగా మీరు నడుచుకునే ప్రయత్నాలు చేయవలసి ఉంటుందండి. అలాగే కుటుంబం యొక్క అంగీకారంతో కూడా ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వారికి ఈ తులరాశి జాతకులకి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ శ్రావణ మాసం నుంచి మంచి గడియలు కాబట్టి మీ పెద్దవాళ్ళతో మాట్లాడి అనుకూలమైన సమయంలో మీ ప్రయత్నాలు అనేది చేయండి. ఇకపోతే తులరాశి వారు ఈ యొక్క నెంబర్ని రాసి మగవారు అయితే పాకెట్లో, ఆడవారు అయితే మీ పర్సులో పెట్టుకుంటే 4 మూలల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తూనే ఉంటుంది. డబ్బు వస్తూనే ఉంటుందండి. 100% మీరు గనక ఈ నెంబర్ని రాసి మీ జోబిలో కానీ పర్సులో పెట్టుకోవడం వల్ల మీకు డబ్బు ఏ లోటు రాకుండా ఉంటుందండి. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి, ఆశ్చర్యపోతారండి. మరి ఆ నెంబరు ఏంటి అంటే దానివల్ల ప్రయోజనం ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సాధారణంగా కొంతమంది పుట్టుకతోనే కోటేశ్వర్లు అవుతారండి. మరికొందరు పేదవారిగా ఉంటారు. అయితే అలాంటి వ్యక్తులు ఈ యొక్క లక్కీ నెంబర్ వల్ల మీరు ఎలాంటి వారైనా సరే కోటేశ్వర్లు అవ్వడం ఖాయం. ఇలా చేయడం వల్ల చాలా గొప్పవాళ్ళు అవుతారండి. మీరు విన్నది నిజమేనండి. ప్రతి ఒక్కరి జీవితంలో అభివృద్ధిని, సంతోషాన్ని కోరుకుంటాం. అలా జీవించడానికి ప్రతి ఒక్కరూ కష్టపడుతూనే ఉంటారు. కానీ ఎంత కఠోర శ్రమ, అంకిత భావంతో పనిచేసినప్పటికీ కూడా వాళ్ళు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతూ ఉంటారండి. దీనికి వెనక కారణం మీ జీవితంలో ఏదో ఒక లోపం ఉండవచ్చు. ఏవో కొన్ని గ్రహాల కారణాలు ఉండవచ్చు. ఈ క్రమంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందం, శ్రేయస్సు, పురోగతి, డబ్బును కోరుకున్నప్పుడు వాటిని పొందలేకపోతుంటారు. దానితో మీరు ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా ఎలాంటి యూజ్ అనేది ఉండదండి. కానీ కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల కష్టానికి తగ్గ ఫలితం 100% లభించదు కూడా. అటువంటి మీ లైఫ్లో డబ్బుకు సంబంధించిన సమస్యలు రావడం ప్రారంభమవుతూ ఉంటాయి. డబ్బుకు సంబంధించిన సమస్య నుంచి బయటపడేందుకు, లక్ష్మీదేవి ఆకర్షించేందుకు జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఒక నెంబర్ ఉందండి. లక్ష్మీదేవికి ఇష్టమైన నెంబర్, ఆ మిరాకిల్ నెంబర్ అండి. మీరు చేపట్టే ప్రతి పనిలో సక్సెస్తో సాధించడం పాటుగా మీకు డబ్బుకైతే ఏ లోటు లేకుండా ఉంటుందండి. ధనవంతులు అవుతారు. అంటే కోటీశ్వరులు అవుతారని కాదండి. మీకు డబ్బు సమస్య రాకుండా ఏదో ఒక రూపంలో మీ చేతికి అనేది డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట. కలిసి అంటే మీరు అనుకున్న పని అంటే కలిసి రావడం, ఇలా ఏదైనా సరే మీరు ఒక మంచి సంకల్పం అనుకుంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందన్నమాట. ఈ నెంబర్ను రాసి జోబిలో లేదా పర్సులో పెట్టుకుంటే 4 వైపుల నుంచి డబ్బు వస్తూనే ఉంటుందండి. మరి ఆ నెంబర్ వచ్చేసి 999 అండి. ఈ నెంబరు 100% మీరు ఈ నెంబర్ని రాసి జోబిలో పెట్టుకోవడం వల్ల
డబ్బుకు మీకు ఏ లోటు రాకుండా ఉంటుందండి. ఖచ్చితంగా ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. ఖచ్చితంగా మిరాకిల్ చూస్తారు. తులరాశిలో జన్మించిన వారు ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే గనక, మీ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి తాము బయటపడాలి అనుకుంటే గనక, ఆ యొక్క వ్యక్తులందరూ కూడా శ్రద్ధగా వినండి. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నెంబర్ అండి 999. ఈ నెంబర్ మీ వద్ద ఉంచుకోండి, 999. అయితే ఈ నెంబర్ మీ వద్ద ఉంచుకునేటప్పుడు ముందుగా చక్కగా మీరు తలస్నానం చేసి, మీకు కుదిరితే పూజ చేసుకుని, అంటే రేపు శ్రావణ శుక్రవారం రోజు అయినా, లేకపోతే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడండి, లక్ష్మీదేవి చిత్రపటం ముందు నీట్గా స్నానం చేసి, మీకు కుదిరితే పూజ చేసుకుని, ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఉండాలి. ఒక వైట్ పేపర్ తీసుకోండి. రేపు శ్రావణ శుక్రవారం రోజున పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఒక పేపర్ని తీసుకోండి. అందులో ఇప్పుడు చెప్పుకున్న ఈ నెంబర్ని కానీ చెప్పుకున్నట్టు రాయండి. మగవారు అయితే మీ జేబులో, ఆడవారు అయితే పర్సులో ఈ నెంబర్ని రాసి పెట్టుకోండి. అంటే ఆ నెంబర్లో రాసి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. దానివల్ల లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది, అనుగ్రహిస్తుంది కూడా. ఈ కారణంగా మీరు చక్కటి శుభ ఫలితాలు అయితే వస్తాయండి. మీ సంపద పెరగడానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే ధనం సంపాదించడానికి మార్గాలు కూడా మీకు కనిపిస్తాయి. అయితే ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్య నుంచి కూడా రిలీఫ్ అనేది వస్తుంది. మీకు ధనవంతులు అవుతారు. డబ్బుకు ఏ లోటు రాకుండా ఉంటుందండి. అలానే తులరాశి వారికి మీ ఇంట్లో పదే పదే ఒక దేవత రహస్యంగా తిరుగుతుందండి. తులరాశి వారి ఇంట్లో ఎందుకు తిరుగుతుంది? ఆమె మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితంలో ఎలా అంటే అద్భుతాలు చూడబోతున్నారు. మీ ఇంట్లోని ఎందుకు తిరుగుతుంది? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ ఇంట్లో ఎందుకు తిరుగుతుంది అనే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. తులరాశి జాతకులు కష్టపడి పనిచేసి మనస్తత్వం కలవారండి. వీరికి ఏంటంటే మొండి పట్టుదల ఎక్కువ. తులరాశి వారి మీద కొన్ని గ్రహాల ప్రభావం వల్ల కూడా వారి యొక్క జీవితంలో అయితే కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. సాంకేతిక రంగంలో కొన్ని మంచి సూచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇక రేపటి రోజు నుంచి అయితే మీకు కొన్ని అంటే ఎన్నో అద్భుతాలు చూడబోతున్నారు. మీరు ఏ పని తలపెట్టినా సరే అందులో విజయం మీదేనండి. అలానే వాటితో పాటుగా కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అంటే ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా జీవితంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయం తెలుసుకున్న ఈ తులరాశి వ్యక్తులు ఆలోచనలు ఏంటంటే నూతనంగా ఉంటాయండి. తులరాశి వారు ఓపెన్ మైండ్గా ఉంటారండి. వీరి ఆలోచనలు అలానే ఉంటాయి. వీరికి మానవ దృక్పథ ఎక్కువ. అలానే ఈ రాశివారు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఒదిగే ఉంటారండి. తులరాశి వారికి ఏంటంటే జ్ఞానం, దానం ఎక్కువ. వీరి జ్ఞానానికి ఇంకా పెంపొందించుకోవాలని ఒక తపన, వినూత్న ప్రయత్నాలు చేస్తూనే ఉంటారండి. ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త దాన్ని అంటే కొత్తగా కనిపెట్టాలని ఒక తపన అనేది ఎప్పుడు వీరికి ఉంటానే ఉంటుంది. తులరాశిలో పుట్టిన వారికి బంధాలు కానీ అనుబంధాలు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి. మేలు చేసిన వ్యక్తులను గుర్తుపెట్టుకుంటారు జీవితాంతం. కొత్త వారు ఎందరో పరిచయమైనా సరే పాత స్నేహితులు కానీ బంధుత్వాన్ని మరవరండి. అలానే ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారండి. అలానే పాత అలవాట్లను చేంజ్ చేసుకునే క్రమశిక్షణలో కూడా నూతన విజయాలు సాధించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ కొన్ని పరిస్థితులు వీళ్ళకి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ఆవేశం ఎదుటివారు రెచ్చగొడితే చాలండి, రెచ్చిపోయే మనస్తత్వం వీరికి. ఈ కారణంగానే కొన్ని ఇబ్బందులకరంగా పరిస్థితులు దారితీస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే పక్కన వాళ్ళ మాటలు విని గుడ్డిగా ఏది కూడా దూసుకుపోవద్దు. అలాగే ఈ తులరాశి వారికి ఏంటంటే ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా సరే వారికి వాళ్ళే కుమిలిపోతూ ఉంటారండి. ఎవరితో కూడా షేర్ చేసుకోవడానికి వీరికి ఇష్టపడరండి. ఎంత బాధ అయినా సరే వారిలో వారి మదన పడతారు, కానీ ఎవరికి చెప్పుకోరు. అలా ఉండడం వల్ల మనోవేదనకు గురవుతూ ఉంటారు. వీరు ముక్కుసూటిగా వెళ్ళి మనసులో ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల ఏ బాధలు కూడా వస్తుంటాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించినా సరే పెద్దగా ఫలితం అనేది అంతగా ఉండదు. మధ్యవర్తి వ్యక్తిత్వం చేయడం వల్ల బయట వ్యక్తులకు హామీ ఇచ్చి సమస్యలు ఇరుక్కుంటూ ఉంటారు కూడా. సాంకేతిక విద్య, వైద్య రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబానికి చాలా ఇంపార్టెన్స్ కూడా ఇస్తారు. అలానే కుటుంబం విషయంలో కొన్ని సందర్భాలలో కూడా ఇబ్బందులకు లోనైనా సరే క్రమేణంగా అవన్నీ సర్దుకుంటాయండి. అకస్మాత్తుగా ధనలాభం కలగబోతుంది. అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయండి. మీకు ఇంకా వసూలు కానీ అవన్నీ కూడా ఈ సమయంలో మొండి బకాయిలు కూడా వసూలు అవుతాయండి. మీకు సరైన సమయంలో ధనం లభించకపోయినా సరే మీకు అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా చేతికి వస్తూ ఉంటుంది.
మీ బంధువులు స్నేహితులు అవసరాలకు మీకు ధనం సర్దుబాటు చేసి మీ అభివృద్ధికి సహాయపడుతూ ఉంటారు. అలానే సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నంత పదవులో ఉన్నవారు వలన మీకు అన్యాయము కొన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటుంది. అలానే అకస్మాత్తుగా రాజకీయ పదవి లభిస్తుంది కూడా. అలానే శుక్ర శని బుధ మహర్దశలు వచ్చి మీపై అనుకూల ప్రభావాన్ని చూపిస్తాయి కూడా. మీరు ఆలోచించుకోకుండా తొందరపాటుతో కొన్ని తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయండి. ఏదైనా సరే నిర్ణయాలు తీసుకోవాలి అన్నప్పుడు మీ జీవిత భాగస్వామితో కానీ మీరు బాగా నమ్మిన వ్యక్తులతో కానీ 1-2 సార్లు చర్చించి నిర్ణయాలు తీసుకుంటే మీకు చాలా వరకు కూడా మేలు జరుగుతుంది. సమాజంలో గుర్తింపు లేని వారిచే గౌరవించి మీరు అందరి ముందు విమర్శలకు కూడా గురవుతూ ఉంటారు. తమ సంతానము ఆత్మీయులు తులరాశిలో సొంతవారు చేసిన తప్పులు కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి. వారు చేసిన తప్పుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ సమస్యల నుండి బయటపడడానికి కూడా చాలా ధనాన్ని మీరు వేచిస్తూ ఉంటారు. మీరు చేసే వ్యాపారంలో మీ అంచనాలు కలిసి వచ్చి మీకు ఊహించిన స్థాయిలో లాభాలు తెచ్చి పెడతాయండి. మంచిగా సాగుతున్న వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. భూములు విలువల విపరీతంగా పెరగడం వల్ల మీరు ధనవంతులు అవుతారండి. ధనవంతుల జాబితాలో చేరుతారు కూడా. కాబట్టి రేపటి రోజున మీ అదృష్టం అనేది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. సంతానం వల్ల అదృష్టం కలిసి వచ్చి మంచి స్థాయికి చేరుకుంటారండి. జీవితంలో ప్రారంభంలో మీకు తెలిసి తెలియని తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు కూడా వస్తాయి. మీరు నమ్మి అధికారం కట్టబెట్టిన అసమర్థులే మీకు రేపు ప్రత్యర్థులుగా మారుతారు. ఏమాత్రం పోటీ లేని చోట వీరికి ఉన్న అమాయకత్వం వలన పోటీదారులు సృష్టించుకుంటారు. ప్రత్యర్థులను ఎత్తుకు పై ఎత్తులు వేసినా సరే వారిని చిత్తుకు చేయగల సత్తా వీరికి ఉంటుంది. వేరే స్వయంగా చేసిన కొన్ని పనుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారండి. మీరు దూరం చేసుకున్న ఆస్తులు అధికారాలు మీకు కారణంగానే వేరే వాళ్ళు దక్కించుకునే అనే మంచి పేరు కూడా మీకు లభిస్తుంది. అలానే మీరు వేరే వాళ్ళతో కలిసి చేసిన భాగస్వామి వ్యాపారం కొంతకాలం మాత్రమే కలిసి వస్తుందండి. మీ చేత్తో ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేస్తే అది 3 పూలు 6 కాయలుగా లాభాలు తెచ్చిపెడతాయి. అలా ప్రచారం కూడా జరుగుతుందండి. మీకు పై అధికారం వల్ల మీ కింద పనిచేసే వారికి ఈ సమయంలో వారి యొక్క సమస్యలు వస్తాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారంలో మీకు ఆశించిన ఫలితాలు కూడా లభిస్తాయి. ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అన్ని రంగాలలో అనుభవాన్ని సంపాదించుకోగలుగుతారండి. కొత్తగా వ్యాపారాలు చేసే వాళ్ళకి మీ అభిప్రాయాలు సూచనలు కూడా ఇస్తారు. ఎదుటివారి మనస్తత్వం మీకు ఈజీగా తెలిసిపోతుంది. వీరి కంటే వెనక వ్యాపారం చేసిన వారు వీరిని అధిగమించి ముందుకు వెళ్ళిపోయినా ఎక్కువ కాలం కూడా కొనసాగించలేరండి. అలానే పూర్వీకులకు ఇచ్చిన స్థిరాస్తులు కోల్పోయినా తిరిగి వీరే స్వయం శక్తితో సంపాదించుకుంటారు కూడా. శత్రువుల మీద విజయం మీదేనండి. వారి వల్ల కలిగిన ఇబ్బందుల నుంచి బయటపడతారు కూడా. బయట వ్యక్తుల వల్ల ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇబ్బందులు దూరం అవుతాయి మీకు. అలానే దక్షిణ పడమర ఉత్తర దిశలు బాగా కలిసి వస్తాయండి. వీరికంటూ దోషమైన దిక్కు అంటూ ఏదీ లేదు. అన్ని దిక్కులు మీకు మంచివే. అలానే కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్రం పారాయణం మీకు చాలా మేలు చేస్తుందండి. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం అనేది రేపటి రోజున ఉండబోతుంది. తులరాశి వారు సహజంగానే మీకు నచ్చినట్టుగా మీరు ఉంటారండి. ఎవరు చెప్పింది మీకు చేయరండి. మీకు నచ్చినట్టే మీరు చేస్తారు. ఎవరిని కూడా ముప్పించాలని ఉద్దేశంతో నటించడం వీరికి నచ్చదు కూడా. తులరాశి వారి వ్యక్తిత్వంతో అందరి మెప్పు పొందుతారు. వీరి ఆలోచన శైలి అందరిని ఆకర్షించే విధంగా ఉంటుంది. వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. వీరు తమ గురించి ఆలోచించుకోవడంతో పాటుగా వారి చుట్టూ ఉన్న వారి కోసం కూడా ఆలోచిస్తూ ఉంటారండి. అలానే మీరు నమ్మిన వారికి ఏదైనా కష్టం వస్తుంది అనుకోండి, ఆ సమస్య వస్తే వాటి నుంచి బయటపడడం కోసం ఎంత కష్టమైనా పడతారండి. సహాయాలంటే మీకు స్నేహతత్వాన్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. తులరాశి వారు ఆదర్శాలు ఎక్కువ. వారు నమ్మిన ఆదర్శాల కోసం సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా వెళ్తారండి. తులరాశి వారి జీవితంలోకి ఒక దైవశక్తి రాబోతుంది. ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎదురు చూస్తుందని. ఆ దైవశక్తి మీతోనే ఉంటూ మిమ్మల్ని గమనించుకుంటూ ఉంటుంది. మీకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం కలిగిన వెంటనే మిమ్మల్ని ఆదుకుంటుంది. ఆ దైవశక్తి మీ జీవితంలోకి వచ్చిన విషయం మీకు గమనించి ఆ దైవశక్తికి వచ్చిన గుర్తించలేకపోతే గనక ఆ దైవశక్తి మీ జీవితంలోకి ఎలా సైలెంట్గా వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీ జీవితంలో సంతోషమే లేకుండా పోతుంది. ఆ దైవశక్తి అలా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోకూడదు అంటే గనక మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీకు కొన్ని సంకేతాల రూపంలో ఆ శక్తి మీకు తెలియజేస్తుంది. ఇక రేపు శ్రావణ మాసం నుండి మీ జీవితంలో ఏంటంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోబోతుంది. అలాంటప్పుడు ఇలాంటి సూచనలు కనిపిస్తాయి. అంటే తులరాశి వారి దృష్టి ఎప్పుడు మంచి విషయాల మీదే ఉంటుందండి.
ఎవరికైనా సరే మంచి చేయాలనే ఆలోచన కానీ ఎదుటివారికి చెడు చేయాలనే ఆలోచన అస్సలు రాదండి. మంచి చేయాలనే ఆలోచనే ఉంటుంది. తులరాశి వారి లైఫ్లో ఆ దైవశక్తి రావడం వల్ల టోటల్గా మీ జీవితం అనేది మారబోతుంది. మీరు ఇప్పటివరకు పడిన కష్టాలు, బాధలు ఇక ముగింపు దొరికినట్టే. మీరు తలపెట్టిన అన్ని పనులు కొత్త జాప్యం జరిగినప్పటికీ మీరు ఇన్ టైంలోనే పూర్తి చేస్తారు. మీ ఖర్చులు అధికంగా చేస్తారు, కానీ ఆ ఖర్చులలో ఎక్కువ భాగం దైవానికి సంబంధించిన వాటికి ఖర్చు చేస్తారండి. అలానే మీ ఆలోచన ఎప్పుడు కూడా భక్తి నామస్మరణ మీదే ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమంలోని విరివిరిగా పాల్గొంటారు. మీరు నిరంతరం కూడా దేవుడు సేవలో ఉండడానికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఎప్పుడు కూడా ఏదో ఒక దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవుడికి గుడి సేవ అంటే ఏదైనా గుడికి వెళ్ళి సేవ చేయాలి, ఏ పూజ చేసుకోవాలనే ఆలోచననే ఉంటుంది. తులరాశి వారు సరిగ్గా సూర్యోదయం ముందు తెల్లవారు సమయం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్య కాలంలో మేలుక వస్తుంది అనుకోండి. ఈ సమయాన్ని దేవతల కాలం అనిగా పరిగణిస్తారు. ఈ సమయంలో బ్రహ్మ మొత్తం అని కూడా అంటారండి. ఈ సమయంలో మేలుకు రావడం అంటే దానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది అని అంటున్నారు నిపుణులు. రోజు ఈ సమయంలో మేలుకోవడం అంటే దాని వెనక దైవశక్తి ఉందని అర్థం చేసుకోండి. ఇన్నాళ్ళుగా పడిన కష్టాలకు, సమస్యలకు, మీ ఆవేదనకు ఆ దైవం మీ మొర ఆలకించిందండి. ఈ సమయంలో మిమ్మల్ని మేలుకుంటుంది. మీరు ఈ సమయంలో ఏకాగ్రతతో చేయగలుగుతారు ఏ పనైనా సరే. కాబట్టి మీరు ఈ సమయంలో మీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి కేటాయించడం చాలా మంచిది. అలానే ఈ సమయంలో మీకు ఇష్టమైన దైవాన్ని ఆరాధన చేయడం చాలా మంచిదండి. తులరాశి వారి జీవితంలోకి ఆ దైవశక్తి వచ్చినప్పుడు మీకు ఆధ్యాత్మిక చింతన అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా మీ ఇంట్లో కనక వర్షం కురిపించబోతుందండి. మీరు దేవాలయానికి దర్శించుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం వంటివి కార్యక్రమాలపై ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారండి. కాబట్టి తులరాశి జాతకులు మీ జీవితం ధన్యమైనట్టండి. లక్ష్మీదేవికి అనుగ్రహానికి దగ్గరలో ఉన్నారు. రేపటి రోజున మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయండి. ఇక ఈ శ్రావణ మాసం నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులేనండి. కాబట్టి ప్రతి నిత్యం కూడా లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి ధూపం, దీపం, నైవేద్యాలతో ఆరాధించండి. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఇక మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయండి. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళైతే తులరాశి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.